యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనము. ఈరోజు మన అంశము ప్రార్థన విని ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ప్రతి ఒక్కరు మాట, ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించే దేవుడు మన యేసయ్య. ప్రతి ఒక్కరి పట్ల ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. అందుకే ప్రార్థన విని ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఈ వారము మనం చెప్పుకుంటున్న అంశం. దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనలో బలం ఉన్నది, ప్రార్థనలో శక్తి ఉన్నది. విశ్వాస సహితమైన ప్రార్థన చేయమని యేసు నామములో కోరుకుచున్నాను. అయితే మనం ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్దాము. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పు. 16వ అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ చేతి కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయి. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదు. చూడండి, దేవుడి పట్ల మనం ఎంత ప్రార్థన చేస్తే ఆయన అంత ఆశ్చర్య కార్యాలు, అన్ని అద్భుతాలు చేసిన దేవుడు కనుక మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలా అయినా సరే మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీకొచ్చిన ప్రతి సమస్యని, నీకొచ్చిన ప్రతి బాధని, నీకొచ్చిన ప్రతి వ్యాధిని, నీకొచ్చిన ప్రతి కష్టాన్ని తీసివేసే దేవుడు ఎవరు అనగా యేసయ్య. అందుకే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బలమైన ప్రార్థన చేయాలి, విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో జీవం ఉంది, ప్రార్థనలో సర్వస్వము ఉందని నమ్మాలి. మళ్ళొక్కసారి చదువు, ఫస్ట్ నుండి 13 దగ్గర నుంచి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను. ఒక్క నిమిషం అమ్మా. ఆయన మనకేం చేస్తున్నాడు? యెహోవా దేవుడు ఆపద రాకుండా రక్షిస్తాను. రక్షణ కలగజేసే దేవుడు ఎవరనగా మన దేవుడు, మన యేసయ్య, మన యెహోవా దేవుడు. మనకి రక్షణను కల్పించే దేవుడు, రక్షించుకునే దేవుడు, కాపాడే దేవుడు. మనం ఎలా ఉండాలి? ప్రతి ఒక్క విషయంలో, ప్రతి క్షణము నోట్లో దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తన వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఆ మొరపెట్టినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? భయపడకుడి, నేడు మీకు రక్షణ వచ్చును. అంటే
మన ప్రార్థన దేవుడు ఆలకించేది. నీ ప్రార్థన యేసయ్య ఆలకించేది. నా ప్రార్థన యేసయ్య ఆలకించేది. ప్రతి ఒక్కరు ప్రార్థన యేసయ్య ఆలకించే దేవుడు. అందుకే ఎంత శత్రు సైన్యమని వెనకమాల దండెత్తి వస్తున్నా వీళ్ళు ఏమి చేశారు చెప్పండి? నేను చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అంటే సమూలముగా శత్రువుని నాశనం చేసేది ఎవరు? యేసయ్య. నువ్వు శత్రు భయంతో ఉన్నావా? సమస్యలతో ఉన్నావా? ఇబ్బందులతో ఉన్నావా? ప్రార్థించు. ప్రార్థనే నీ ఆయుధం, ప్రార్థనే నీ బలం, ప్రార్థనే నీ శక్తి. ప్రార్థించాలి. మనం ఎవరిని ఏమీ దూషించకూడదు, ఎవరి పట్ల కక్ష పెంచుకోకూడదు, ఎవరిని హింసించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. మనం చేయవలసింది ఏమి అనగా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? యెహోవా మన పక్షమున యుద్ధము చేయను. అందుకే మనము ఏ మాత్రము కూడా ఎవరు నీకు ఎంత హాని చేసినా, ఎవరు నీకు ఎంత కీడు చేసినా, ఎవరు నిన్ను ఎంత హింస పెట్టినా, ఎవరు నిన్ను బాధ పెట్టినా నీవైతే మౌనముగా ప్రార్థన చెయ్యి. శత్రువు మీద పగ తీర్చుకునుట నా పని. శత్రువు మీద పగ తీర్చుకునుట మన యేసయ్య పని. కాబట్టి మనం ఎవరి మీద కక్ష పెంచుకోవద్దు. మనం ఎవరి మీద కక్ష పెంచుకొని వాళ్ళ పైన పగ తీర్చుకోవద్దు. ఆ పని మన యేసయ్య చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు. 12 చదువు 14-15 కూడా చదువు. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోని. ఎలాంటి దేవుడు? నీవు నీ మార్గానికి, ఒక్క నిమిషం, నీవు నీ మార్గానికి సముద్రం అడ్డొచ్చినా, బాధలు అడ్డొచ్చినా, వేదన అడ్డొచ్చినా, కష్టాలు అడ్డొచ్చినా వాటినన్నింటిలో కూడా చీల్చివేసే దేవుడు మన దేవుడు. నీ మార్గాన్ని సరళం చేసే దేవుడు మన యేసయ్య. నువ్వు అనుకునే గమ్యం ఏదైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, నీలో ఏముండాలి? ప్రార్థనా శక్తి ఉండాలి. నీలో ప్రార్థనా శక్తి ఉంటే సముద్రాన్ని చీల్చిన దేవుడు, సముద్రంలో నీకు మార్గం ఏర్పాటు చేసిన దేవుడు నీ జీవితంలో చేయడాన్ని అడుగుతున్నా, ఖచ్చితంగా చేస్తాడు. విశ్వాసముతో నీవు ఉన్నట్లయితే సమస్తము యేసు నామములో సాధ్యమే. అందుకే మనం ప్రార్థన ఎలా ఉండాలి అంటే అల్ప విశ్వాసుల్లాగా ఉండకూడదు, విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉండాలి. అది ఏదైనా సరే మనకి అసాధ్యమేమో, మన దేవుడికి సమస్తము సాధ్యమే అని నువ్వు నమ్మాలి. అయ్యా, సముద్రముని పాయలు చేసిన దేవా, నా మార్గముని సరళం చేయండి అని నువ్వు అడుగు. ప్రార్థనలో బలపడు. ప్రార్థన బలమైనది, ప్రార్థన శక్తి కలిగినది. నీవు విశ్వాసముతో వీరుడివై ముందుకు సాగిపోతా నువ్వు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. నీ ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉండాలి. ఎందుకంటే నీ మనసు నిండా ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి, విశ్వాసం ఉండాలి. నేను ప్రార్థిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, నేను ప్రార్థించే దేవుడు సర్వాధికారి, నేను ప్రార్థించే యేసయ్య సర్వ సృష్టికర్త, సర్వాన్ని సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు. కాబట్టి నా దేవుడికి సమస్తము సాధ్యమే అని బలమైన విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే
నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు యేసయ్య చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. చదువమ్మా. నిర్గమాకాండము 21:22 కూడా. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మోషే ఏం చేశాడు? ప్రార్థించాడు. దేవుడు మన యేసయ్య ఏం చేశాడు? సముద్రాన్ని పాయన చేశాడు, ఆరిన నేలగా చేశాడు. ఎందుకంటే ఇక మార్గాన్ని సిద్ధపరిచాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన కలిగి ఉంటామో మన మార్గం సరళం చేసే దేవుడు ఎవరనగా యేసయ్య. నువ్వు భయపడుతున్నావేమో, నాకు మార్గం లేదు, నాకు దారి కనపడతలేదు అని నువ్వు మౌనముగా ప్రార్థించు. నీ మార్గం నీ కళ్ళెదురే దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే అద్భుతాలు సృష్టించబడతాయి. ఆయన యేసయ్య అంత గొప్ప దేవుడు. చదవమ్మా. 21-22. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడవలే నిలిచెను. దేనికంటే చూసారా, ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. ఇవన్నీ కూడా వాక్యములో ఉన్నాయి, నిజముగా జరిగినవి. అందుకే ప్రార్థన అనేది మన జీవితంలో ముఖ్యమైన ఘట్టముగా మారాలి. ప్రార్థన లేని జీవితానికి అన్ని ఆటంకాలు, అడ్డులే వస్తాయి. ప్రార్థన కలిగి జీవిస్తున్న వారికి అది ఎంత పెద్ద సమస్య అయినా సరే నీకు సమస్యే కాదు. కారణం ఏమనగా యేసయ్య చూసుకుంటాడు. నీకొచ్చే ప్రతి బాధని యేసయ్య తీసేస్తాడు. నీకొచ్చే ప్రతి వ్యాధిని యేసయ్య తీసేస్తాడు. నీకొచ్చే ప్రతి కష్టాన్ని యేసయ్య తీసేస్తాడు. ఎందుకని ఇంత బలముగా చెప్పుచున్నానంటే ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. మోషే ప్రార్థించగా ఏమి జరిగింది? ఎర్ర సముద్రముని పాయన చేసిన దేవుడు సముద్రాన్ని పాయన చేస్తామంటే మోషే ప్రార్థిస్తేనే జరిగిందా లేదా అని నేను అడుగుతున్నా. ప్రార్థనతోనే సాధ్యమైంది. యేసయ్య ప్రార్థించాడు, దేవా వెనక వాళ్ళ సైన్యం ఉంది, ముందు సముద్రం ఉంది, మాకు దిక్కేంటి తండ్రి అని ప్రార్థించాడు మోషే. ఏం చేశాడు? సముద్రాన్ని సైతము మోషే ప్రార్థన ఆలకించిన మన దేవుడు యేసయ్య సముద్రాన్ని పాయన చేశాడు. సముద్రంలో నుంచి నడిపించి రక్షించిన దేవుడు మన దేవుడు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు. మనలో ఏముండాలి అంటే ప్రార్థన శక్తి మనకి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉంటే యేసు నామములో సమస్తము సాధ్యమే అని చెప్పుచున్నాను. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. సరే, అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకున్నాడు. మనం ప్రార్థన చేస్తే మన పక్షంలో ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడు, మన యేసయ్య యుద్ధం చేస్తాడు. మన యెహోవా దేవుడు యుద్ధం చేస్తాడు. ఎందుకంటే యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాదే, నీది కాదు. నువ్వు చేయవలసినది ఏమిటంటే ప్రార్థన చెయ్యి. ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థన చెయ్యి, బలమైన ప్రార్థన చెయ్యి. నా దేవుడు నమ్మదగిన దేవుడు అని ప్రార్థన చెయ్యి. అన్ని యేసయ్యకి సమస్తము సాధ్యము కనుక
మరొక వాక్య భాగానికి వెళ్దాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి నీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచులో లేదో అని నేను వారికి పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి భక్త్యము ఆనాడే కూర్చుకొనవలెను. అంటే చూడండి, ఒక్కొక్కసారి దేవుడు మన ప్రార్థనని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ఎంతవరకు విశ్వాసంతో ఉంటాడు? బాధచిన్నలో ప్రార్థిస్తున్నాడా, లేదా ఇతను విశ్వాసంతో నన్ను నిరంతరము ప్రార్థిస్తూ వాళ్ళ హృదయంలో నాకు చోటించి పూర్ణ హృదయం నాకు అప్పచెప్పి నాతో కలిసి నడుస్తాడా లేదా అని ఒక్కొక్కసారి దేవుడు మీ ప్రార్థన వింటాడు, కానీ ఆలస్యం చేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వెంతవరకు ఉండవు? నీ నాలుక నుంచి పలికే ప్రతి మాట ఆయన ఆలకించుచున్న దేవుడు, కానీ ఒక్కొక్కసారి లేట్ చేస్తాడు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు పరీక్షిస్తాడన్నమాట. నువ్వు ఎంతవరకు ఉంటావు? ప్రార్థనలో ఎంతవరకు నువ్వు బలంగా ఉంటావు? నువ్వు ఎంతవరకు స్థిరపడతావు అని ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు నెగ్గాలి. ఆ పరీక్షలు నెగ్గాలంటే నువ్వు అనుకున్నది యేసయ్య ఇచ్చేంత వరకు, నువ్వు పొందేంత వరకు ఏం చేయాలో తెలుసా? బలమైన విశ్వాసముతో ప్రార్థన చేయాలి. యేసయ్య నీకు ఇచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఈ లోకములో ఆయన తప్ప ఇంకా ఎవరును మనకి ఏది ఇవ్వలేరు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక. అట్లాగే 16వ అధ్యాయము 14వ వచనం చదవడము. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దానిని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి హెబ్రీ భాషలో మన్నా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అంటే చూడండి, ఆయన ఏ ఒక్కరిని ఆకలిగా ఉంచలా. ప్రతి ఒక్కరికి ఆహారమును మన్నా రూపంలో ఇచ్చి ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తే ఏ ఒక్కరి కూడా ఆకలితో ఉండరు, ఏ సమస్యలతో ఉండరు. నిన్ను కనిపెట్టే దేవుడు ఎవరంటే మన యేసయ్య. నిన్ను యేసయ్య కనురెప్పలాగా కాపాడుకునే దేవుడు. ఆయనకి సమస్తము సాక్ష్యము కనుక ఆయన గొప్ప దేవుడు. ఆయన 16వ వర్గం మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. చూడండి, మనకి దేవుడు వాళ్ళకి ఏ విధంగా అయితే ఆహారం ఇచ్చి ఉన్నాడో మనకు కూడా ప్రార్థిస్తే ఆహారముతో పాటు ఈ లోకములో ఏమి కావాలో సర్వమును సకలమును అనుగ్రహించే దేవుడు, ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బలమైన విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇన్స్టెంట్ మిరాకిల్స్ జరగాలి అనుకోవద్దు. జరిగేటప్పుడు అయ్యి జరుగుతాయి. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆ పరీక్షలో కనుక పాస్ అయితే నీకు ఇన్స్టెంట్ మిరాకిల్స్ జరుగుతాయి. నువ్వు అడుగుల క్షణమే
నీకు యేసయ్య అన్ని ఇచ్చే దేవుడు, ఇవ్వగలిగిన దేవుడు, ఇచ్చిన దేవుడని నామం. యేసు నామంలో మరొక వాక్య భాగానికి వెళ్దాం. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనము. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలుచును, చంద్రుడు ఆగెను అనుమాట యెషారు గ్రంథములో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప కనపడలేదు. యెహోవా ఒక నరుడు మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దాని తర్వాతే గాని ఉండలేదు. చూడండి ఇక్కడ ఎంత గొప్ప కార్యం చేశాడు. యెహోషువ ప్రార్థించగా ఎవరిని? యెహోవా దేవుడిని. యెహోషువ ప్రార్థించగా ఏం చేశాడు? సూర్య చంద్రులని నిలిపివేసిన దేవుడు మన దేవుడు. అంటే నీ మొర నా మొర కూడా ఆలకించే దేవుడు. యెహోషువ అక్కడ బలమైన విశ్వాసముతో ప్రార్థన చేశాడు. నా నోటి మాట నా యేసయ్య నా యెహోవా దేవ విన్నాడు అని విశ్వాసమే అక్కడ పనిచేసింది. అలాగే ఎంత గొప్ప కార్యం అది. సూర్య చంద్రుని కేవలం ఒక నరుడు ప్రార్థిస్తుండడం వల్ల, యెహోషువ మానవుడే కదా, యెహోషువ మనిషే కదా, మన మానవుడు ప్రార్థిస్తాం వల్ల యెహోవా దేవుడు మన మనవని ఆలకించి, మన ప్రార్థనని ఆలకించి సూర్య చంద్రుల్ని నిలిపివేసిన దేవుడు. నీకొచ్చిన కష్టాన్ని తీసివేయలేడా? నీకొచ్చిన ఇబ్బందిని తొలగించలేడా? నీకొచ్చిన బాధని పారదోలలేడా? నీకొచ్చిన వ్యాధిని తీసివేయలేడా? నీకొచ్చిన అప్పుని తీసివేయలేడా? నీకున్న శత్రువుల్ని తొలగించలేడా? సమస్తము చేయగలిగిన దేవుడు. ఎందుకంటే మన మొర ఆలకిస్తాడు అని మనం నమ్మాలి. అక్కడ యెహోషువ చేసినది ఏమిటి అంటే, నా యెహోవా దేవుడు నా మొరని ఆలకించాడు అని పరిపూర్ణముగా నమ్మి ఉన్నాడు. కాబట్టి అక్కడ అద్భుతాలు జరిగినాయి. బైబిల్లో ఉన్న మాట నిజం, జరిగిన మాట, ఇది నిజంగా జరిగింది. యెహోషువ ప్రార్థించగా యెహోవా సూర్యచంద్రుల్ని నిలిపివేశాడు. అంటే ఎంత విశ్వాసముతో ఉన్నాడు చూడండి. ఆయన హృదయం నిండా ఎవరున్నారు? యేసయ్యే ఉన్నాడు. ఆయన హృదయం నిండా ఎవరున్నారు? యెహోవా దేవుడే ఉన్నాడు. ఆయనకి సాధ్యమైంది, మనకి సాధ్యమే. విశ్వాసం నీకుంటే, నీ పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే, మనము కూడా యేసు నామములో ఏ కార్యం జరగాలని నువ్వు ప్రార్థిస్తావో ఆ కార్యం నెరవేర్చడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. సూర్య చంద్రుల్ని ఆపేశాడు. యెహోషువ ప్రార్థన విని, నువ్వు ప్రార్థిస్తే ఇంకో వాళ్ళు హీలవురా? యేసు నామములో అవుతారు. నువ్వు ప్రార్థిస్తే స్వస్థతలు జరగవా? యేసు నామములో అవుతాయి. చాలా మంది అంటా ఉంటారు ఇవన్నీ నిజాలు కాదని. ఇక్కడ వాక్యములో బైబిల్లో యెహోషువ ప్రార్థిస్తే సూర్య చంద్రుల్ని
ఇప్పుడు యెహోవా దేవుడు నువ్వు ప్రార్థిస్తే ఇంకొకరికి స్వస్థతలు జరగవా యేసు నామములో? నువ్వు ప్రార్థిస్తే వేరే వాళ్ళకి బాధలు పోవా యేసు నామములో? ఇవన్నీ కూడా సాధ్యమే. అయితే విశ్వాసం నీకుంటే, విశ్వాసం నాకుంటే, మన పూర్ణ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే ఇవన్నీ కూడా సాధ్యమే. బలమైన విశ్వాసంతో ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే. విశ్వాసంతో ఉండాలి మనం. నేను ప్రార్థించేది నా దేవుడు వింటున్నాడు, విని ఆ కార్యం చేయించున్నాడు అని మనం నమ్మాలి. నమ్మినప్పుడు యెహోషువ మొర ఆలకించిన దేవుడు నీ మొరను కూడా ఆలకిస్తాడు. యెహోషువ పూర్ణ హృదయాన్ని యెహోవా దేవుడికి ఇచ్చేసాడు. ఆయన హృదయం నిండా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కనుక ఆయన ప్రార్థించగానే సూర్యచంద్రుల్ని నిలిపివేసిన దేవుడై ఉన్నాడు. కాబట్టి మన వలన కూడా ఆలకించే దేవుడు, ఆదరించే దేవుడు అని యేసు నామములో నేను చెప్పుచున్నాను. ఇంకా ముందుకెళ్ళమ్మా. నాడు నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. చూడండి, మన పక్షముగా దేవుడు యుద్ధం చేస్తానని వాగ్దానం ఇచ్చుచున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? నీ పక్షమున, నా పక్షమున, మనందరి పక్షమున ఎవరు యుద్ధం చేస్తామని వాగ్దానం ఇచ్చాడు? మన యేసయ్య వాగ్దానం ఇచ్చాడు. అందుకే నువ్వు మౌనంగా ఉండు. కోపం అనేది తెచ్చుకోవద్దు. కోపం అనేది అపవాది. నీకైనా, నాకైనా, మనందరికి, ఎవరికైనా సరే మనం కోపం లేకుండా జీవిద్దాం. దేనికంటే కోపాన్ని దూరంగా పెట్టేసుకోండి. కోపం ఉందంటే మనలో అపవాది గాడు ఉన్నట్టు ఆయన గమనించండి. యేసు నామములో మనందరం కూడా ప్రార్థన చేస్తా జీవితం. దేనికంటే ప్రార్థన చేస్తే మన యేసయ్య ఎలాంటి దేవుడు? మన ప్రార్థన విని గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు కనుక మనం అందరం కూడా ప్రార్థనతో జీవితం. మనకి ఈ వారము టైం సరిపోకపోవడం వల్ల రేపు వచ్చే వారము మళ్ళీ చెప్పుకుందాం. దయచేసి తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయనా, మేము నా తండ్రి ప్రార్థించగా నా దేవ మా పట్ల తండ్రి అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తానని వాగ్దానం ఇచ్చేవు తండ్రి. నాయనా, నా తండ్రి, మేము ప్రార్థించగా నా తండ్రి, నాయనా, మీరు మా పట్ల అనేకమైన గొప్ప కార్యాలు చేస్తారని నమ్ముచున్నాము దేవా. యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యచంద్రుని ఆపేసిన దేవా, మోషే ప్రార్థన ఆలకించి సముద్రుని పాయలు చేసిన దేవా, నాయనా, మా ప్రార్థన కూడా ఆలకించమని మాకు కూడా తండ్రి విశ్వాసముని తండ్రి మా హృదయం నిండా మీ పట్ల విశ్వాసముని నింపమని అడుగుచున్నాము తండ్రి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరూ కూడా విశ్వాస వీరులయ్యేటట్లుగా చేయమని, ప్రార్థనలో బలపడేటట్లుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనం. మా మినిస్ట్రీ పేరు జీసస్ పవర్ టచ్ మినిస్ట్రీస్. మా అడ్రస్ మదర్ తెరీసా వీధి, ఐతా నగర్, తెనాలి, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849844862. మీ అందరికీ వందనం.